వెల్కమ్ టు డైల్ టు స్పెషల్ డిబేట్. జనసేనలో రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ ఎపిసోడ్ అనేక సంచలనాలకు కారణమవుతోంది. అయితే రెస్పాండ్ అవ్వాల్సినంత స్థాయిలో జనసేన అధిష్టానం రెస్పాండ్ అవ్వలేదు అనేటువంటిది ప్రజాస్వామికవాదులు, బుద్ధిజీవుల యొక్క మనోభావన. అయితే ఆరవ శ్రీధర్ని వెనకేసుకొస్తున్నారా? ఇంత నిస్సిగ్గుగా జనసేన అధిష్టానం ఆరవ శ్రీధర్ని గనక వెనకేసుకొని రావాల్సి వస్తే దీని వెనక ఏ కారణాలు ఉన్నాయి, బాధితురాలిపైనే తిరిగి కేసులు పెట్టినటువంటి ఘటనను ఏ విధంగా అర్థం చేసుకోవాలనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్ గా డెప్త్ గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ పొలిటికల్ అనలిస్ట్ పంచ్ ప్రభాకర్ గారు అంటూ ద డైల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సార్. ప్రభాకర్ గారు నమస్తే. నమస్తే. ఒక 3-man కమిటీని పెట్టారు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ విషయంలో. అండ్ బై ద సేమ్ వే బాధితురాలిపైనే తిరిగి కేసు నమోదు చేయించారు. లాస్ట్ ఏంటంటే ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది జనసేన అధిష్టానం, మానసిక బలహీనతల్ని వీటన్నిటిని చాలా జాగ్రత్తగా చూసుకోమని అని. ఇదంతా పవన్ కళ్యాణ్ కు తెలిసే జరుగుతోందా, తెలియకుండా జరిగేటువంటి ఛాన్స్ ఉంటుందా? ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ పైన మీ కమెంట్ ఏంటి ప్రభాకర్ గారు? మనము ఆరవ శ్రీధర్ ఈ అది ఏమంటారు దాన్ని, ఒక లవ్ స్టోరీనా లేకంటే కీచక పర్వమా లేకంటే పని పాట లేకుండా ఉన్న ఒక ఒక ప్రజాస్వామ్యంలో ఒక ఒక మంచి ఒక స్థానంలో ఉన్న వ్యక్తి పని పాట లేకపోతే ఎలా ఉంటుంది, ఆ రాజకీయంగా తను రాజకీయాలను ఉపయోగించుకొని మనుషుల్ని ఏ విధంగా వేధిస్తాడు, ఎదుటి వాళ్ళు కంప్లైంట్ చేయలేక, అంటే ఏ విధంగా ఇది ఇవన్నీ బాగా చూస్తే నువ్వు డాట్స్ కనెక్ట్ చేస్తే ఆరవ శ్రీధర్ అనే వ్యక్తి ఎపిసోడు అసలు ప్రజాస్వామ్యంలో ఇంత దరిద్రం అనేది బయటికి ఎప్పుడు రాలే. అంటే ఇంతకు ముందు పచ్చ మీడియాలో చాలా వరకు ప్రజాస్వామ్య ప్రతినిధుల మీద అరగంట అని వాళ్ళు ఒక పచ్చ మీడియా ప్రచారం చేయడం తప్పితే బాధితులు ఎవరు వచ్చి ఎక్కడ గాని వీడియోలు రిలీజ్ చేసినట్లు గాని కంప్లైంట్ చేసినట్లు గాని దాఖలా లేవు. ఒక్క పచ్చ మీడియాలో మాత్రం పుంకాలుగా డిబేట్లు అంటే సంవత్సరాలుగా పెట్టి ప్రజాప్రతినిధుల వ్యక్తిత్వ హననం జరిగిపోయింది. ఇప్పుడు వైసీపీ వాళ్ళతో పాటు మీరు కూడా అదే మాట మాట్లాడుతున్నారు. బాధితురాళ్ళు ఎక్కడా కూడా బయటికి రాలేదు. అవంతి శ్రీనివాస్ గారి విషయంలో కానీ, అంబటి రాంబాబు గారి విషయంలో కానీ, గోరంట్ల మాధవ్ విషయంలో కానీ చేయటం అయితే తప్పు చేశారుగా, దాన్ని మాత్రం ఎవరు కాదనలేం కదా. చెప్తా, తప్పు దిస్ ఈజ్ తప్పు చేయడం అనేది పక్కన పెట్టింది. దిస్ ఈజ్ ద డిఫరెంట్ స్టోరీ. ఓకే, ఇది అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి ఒక అమ్మాయితో మాట్లాడుతున్నా అంటే అది ప్రజల డబ్బుల మీద ఏంది, వాడికి ఎమ్మెల్యే విప్ సీటు అని అధికారం ఇచ్చింది, డబ్బులు ఇచ్చింది, అసెంబ్లీకి పంపించేది, దానికి డిఏలు ఇస్తారు కదా. ఆ సమయాలలో వీడు మాట్లాడుతున్నా అంటే దాని మీద చర్య తీసుకోవాలి. వాడు ఫర్గెట్ అబౌట్ ఆ అమ్మాయి కంప్లైంట్ చేసిందని కాదు. వాడు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఒక పీపుల్ రిప్రజెంట్ చేస్తూ పీపుల్స్ మనీని యూజ్ చేశాడు. మరి వేరే వాళ్ళు ఏం చేయలేదు. నువ్వు అట్లా ఎత్తుకుంటే ఎస్, అది వాళ్ళ సొంత విషయాలు. ఓకే రైట్. వాడు జిమ్ చేసుకుంటాడు, వాడేమన్నా డబ్బులు ఏమైనా ఉపయోగించుకున్నాడా ఏంది అంటే నేను చెప్తున్నాను నీకు. వాడు ఒక ఆరవ శ్రీధర్ విషయాన్ని, ఆరవ శ్రీధర్ మీద ఎందుకు ఉన్న ఫలాన్ని ఉన్నట్లుగా ఏమీ తీసుకోలేకపోయారంటే, తీగలాగితే డొంకంతా కలుగుతుంది. వాడు బయటకు ఓకే ఫస్ట్ వాడిని ఏదన్నా సస్పెండ్ చేసి వాడేమన్నా నోరు విప్పి వాడే కిరణ్ రాయల్ గారి పరిస్థితి ఏంది, ఇంకోటి పరిస్థితి ఏంది, పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంది అన్నాడు అనుకో, తల ఎక్కడ పెట్టుకుంటారు. అందుకని ఆరవ శ్రీధర్ మీద వేటు వేయకుండా ఉండారు. అది స్టోరీ. ఎందుకంటే ఇది మన సంస్కృతి, ఇది మనమంతా ఒకటే. పొట్ట కోసుకుంటే ఆడబడుతుంది, కాళ్ళ మీద పడుతుంది అనే దానికి జస్ట్ బెస్ట్ ఉదాహరణ రాజకీయాల్లో ఇది ఒకటి. పొట్ట కోసుకుంటే కాళ్ళ మీద పడుతుంది కదా, అదే విధంగా ఆరవ శ్రీధర్ ఒకటి. రెండోది, ఆరవ శ్రీధర్ ఎపిసోడ్ గాని జరిగితే ఇప్పుడు చాలా వస్తాయి. పరిస్థితి ఏంటి, పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి, క్వశ్చన్ చేస్తాడు అన్న భయంతో సస్పెన్షన్ వేటు వేయలేదా, లేకపోతే వెనకేసుకుని వస్తున్నారా ఏంటి? రెండు విధాలుగా. ఇప్పుడు పార్టీ సంస్కృతి అదే అయినప్పుడు ఆ సంస్కృతి మీద తను కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లే కదా.
అందుకని అదే కొమ్మ మీద ఊగిసలాడుతున్నారు. జనసేన అనే పార్టీ అదే ఆ పార్టీ అదే భావజాలంతో ముందుకు పోతాంది. పోనీ అంటే ఎందుకంటే భావజాలము ఇది మాది తప్పు అంటే మొత్తం కొంపకే భంగం వస్తుంది కదా, మొత్తం పార్టీకే చెడ్డ పేరు కదా. కాబట్టి ఇంకా ఖండిస్తూ మేము చేయలేదు, మేము శుద్ధ పూసలనే ముందుకు పోతున్నారు. కానీ ప్రజలు అనే వాళ్ళు గమనిస్తున్నారు. ఉమ్. ఉమ్. జనసేన ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. మానసిక బలహీనతల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి, ప్రత్యర్థులు శత్రువులు మొత్తం మీ మీద కాపు కాస్తారని చెప్పి. నాకు తెలిసి ఇండియన్ పాలిటిక్స్ లో ఇలా ప్రెస్ నోట్ అఫీషియల్ గా రిలీజ్ చేసినటువంటి ఘనత ఏ పార్టీకి లేదనుకుంటాను. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రభాకర్ గారు, తాతంశెట్టి నాగేంద్రతో పాటు ఇతర జనసేన పెద్దలు రాజీ కుదర్చడంలో ఫెయిల్ అయినందువల్లే బాధితురాలు ఇలా బయటకు వచ్చి గొడవ చేసిందా? ఇది అధిష్టానంకి ముందే తెలుసు కాబట్టి వీళ్ళు కావాలని చెప్పి సైలెంట్ అయిపోయారా? లోకల్ గా అదే రూపానంద రెడ్డి ఎవరో ఒకతను అన్నాడు, అతను తాతంశెట్టి నాగేంద్రు వాళ్ళ పరిధి దాటి అధిష్టానం వరకు పోయింది. పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా పోయినట్లు ఉంది. అంటే చూస్తే ఇది మొత్తం దాని తర్వాతనే పవన్ కళ్యాణ్కి అంతా వివరించగలిగారో లేదో తెలియదు కానీ అక్కడ ఎవరో పవన్ కళ్యాణ్ కింద ఉంటారు కదా, ఎవరో తాళ్ళూరి నేమ్ ఉంది కదా, అబ్బాయి రాము. ఐ థింక్ ఇండైరెక్ట్ గా చెప్పిండి ఇదంతా చాలా లఫూట్ వ్యవహారం లాగుంది, ఏమే ఇలా ఇదేదో ఒకటి చేద్దామంటే సరే కంటి తుడుపు చర్యగా మనం అతన్ని టార్గెట్ చేయకుండా మనం వైఎస్ఆర్సీపీ మీడియాను వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేస్తూ ఒక ఇండైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ అది రిలీజ్ చేశారు. ఏది ఆ ప్రెస్ నోట్, అంతే కదా అది. సో ఒకటి మాత్రం చెప్తున్నా, అసలు అది పార్టీనే కాదు. అసలు అబ్బాయి అరవ శ్రీధర్ అనే అతను ఒక 4 days ముందరో 5 days ముందరో వేరే పార్టీలోంచి తెలుగుదేశంలోంచి అక్కడికి చేరాడు. ఆ తెలుగుదేశంలో నుంచి అంతకుముందు వీళ్ళందరూ పార్టీలన్నీ లెక్క పెడితే వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశము, జనసేన, ఇప్పుడు ఎవడైనా ఏమన్నా నచ్చు వాడి మూలాలు ఎక్కడి నుంచి అని. కానీ ఇది వాడు జనసేన ఎమ్మెల్యే అయిన తర్వాతనే వానికి ఈ రోగం పుట్టుకునింది, అంతేనా? అంతకుముందు ఏం లేదు. వాడు ఎమ్మెల్యే అయిన తర్వాతనే కదా వీడికి ఈ రోగం, ఆ అమ్మాయి పరిచయం కావడం అదంతా. ఇప్పుడు వాళ్ళు ఎన్నైనా చెప్పుకోవచ్చు వీడు తెలుగుదేశం నుంచి వచ్చాడు లేకంటే ఏదైనా అని, వాడు జనసేన ఎమ్మెల్యే అయిన తర్వాతనే కదా వాడికి ఈ రోగం పుట్టింది, అంతకుముందు లేదు కదా. అంటే అంటే ఈ అమ్మాయితో లేదు, వేరే వాళ్ళతో వాడికి ఆ రోగం అనేది ఉంది ఒక మనిషికి. కానీ జనసేన ఎమ్మెల్యే అయిన తర్వాత ఎమ్మెల్యే పదవిలో ఉండి ఎమ్మెల్యే ఈ అమ్మాయి వెనకంటి పడ్డం అనేది మరి పొద్దున్న లేచినప్పటి నుంచి నాకు ఆడకూతుర్లు ఏడిస్తే నిద్ర పట్టదు, నాకేందో కడుపు మండిపోతుంది అన్నవాడు ఒక్క మాట కూడా అనకుండా అక్కడెక్కడో వేరే రాష్ట్రంలో వెళ్ళి సిక్కులు పగిడి తగిలించుకొని పకోడీ మాటలు మాట్లాడే విధవా. ఐ క్యాంట్ అంతకంటే నేను ఇంకేం మాట్లాడలేను దాని గురించి. వైసీపీ హనీ ట్రాప్ చేయించింది, అందుకే బాధితురాలు చాలా ప్రీ ప్లాన్డ్ గా ఎప్పటి నుంచో వాట్సాప్ చాట్లు, వీడియో కాల్స్ రికార్డ్ చేసుకుంటూ వచ్చింది అనేటువంటిది జనసేన వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. నిజంగా మీకు కూడా అట్లా అనిపిస్తుందా? అంటే బాధితురాలి అలిగేషన్స్ కొన్ని దగ్గర కాస్త నమ్మశక్యంగా లేవు, ఆరోపణలు నమ్మశక్యంగా లేవు. ఈ నేపథ్యంలో హనీ ట్రాప్ అనేది ఒక పార్టీకి తెలిసి జరగలే. అది అది ఒక ఇద్దరు మనుషుల మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాల్లో ట్రాప్ ఒకరినొకరు చేసుకుంటారు. వీడు కూడా దాన్ని ట్రాప్ చేశాడు, వాడు దాన్ని ట్రాప్ చేసింది. దానికి పార్టీలకు ఏం పూసనం, అమ్మాయికి తెలుగు దాని పేరేం పేరు వైఎస్ఆర్సీపీ సంబంధం పూసిన అవసరం లేదు. కాకపోతే ఇంకొకటి గుర్తుంది నీకు, వీడు ట్రాప్ లో ఉన్నాడని తెలుసుకున్న తాతంశెట్టి నాగేంద్ర మాత్రం ఆ అమ్మాయికి ఓదార్పు యాత్ర ఇవ్వాలని ఆ అమ్మాయితో ఒక 45-49 నిమిషాలు మాట్లాడి వాని మీదనే బొద్దు తల్లి, అంటే ఒకరికి కాకపోతే 5-6 మంది అన్న అనుభవించాలని అనుకున్నారు అమ్మాయిని. ఆ సర్కిల్స్ లో ఇది ఎప్పటి నుంచో నడుస్తా ఉంది. ఏది ఈ వ్యవహారం, ప్రేమ వ్యవహారమో లేకంటే ముంజే వ్యవహారమో, ఏదో ఒక వ్యవహారం నడుస్తా ఉంది వాళ్ళ మీద. కానీ ప్రతి ఒక్కడికి ఆశ దోశ అప్పడం టైపు. కాకపోతే తాతంశెట్టి నాగేంద్ర గారికి హాస్య దోశ అప్పడం అయింది. వాడేం తక్కువ తినలే ఏమి. దాని తర్వాత వాడు కంటి తుడుపు చర్యగా వాళ్ళ అమ్మని తీసుకొచ్చి శుద్ధపూస మాటలు మాట్లాడిచ్చాడు ఎవరు, తాతంశెట్టి నాగేంద్ర. దాని తర్వాత అది కాకుండా ఒక బస్సులో ఒక 60-70 మంది అదేదో రఘుకుల వంశ రామ అనే పాట పాడుకుంటూ పోయారంటే ఇంకా భావ దరిద్రం. ఆంధ్రప్రదేశ్ లో ఇంతకంటే దరిద్రమైన రాజకీయాలు నాకు తెలిసి ఎక్కడ జరుగుతా ఉండవు అనుకుంటున్నా నేను.
దిస్ ఇస్ వాట్. దాని తర్వాత వాడు అదృశ్యం అయిపోయినాడు. వాడు పోవాల్సింది ఏంది? ఎవరిని కలవాలా? బస్సులో వెళ్ళారు, అదేదో రఘుకుల రామ అనుకుంటా పాడారు. దాని తర్వాత అక్కడ పవన్ కళ్యాణ్ కలవాలి, అక్కడ మీటింగ్ పెట్టాలి. అక్కడి నుంచి వాడు ఇంతవరకు లేడు. అరవ శ్రీధర్ అనేవాడ మాయమైపోయినాడు. నౌ ఈస్ అబ్స్కాండింగ్, రైట్? ఐ డోంట్ నో. మాయమైపోయినాడు. మీకేమైనా దొరికాడా? మీరు జర్నలిస్టులు కదా, ఒకసారి వెతకండి ఎక్కడున్నాడు. ఎక్కడ ఆచూకీ లేదు, ఫోన్ కూడా అందుబాటులో లేరు ఆయన. అది స్టోరీ. ఆరోపణ వచ్చిన వెంటనే మా అధినేత స్పందించాడు కదా, జగన్మోహన్ రెడ్డి లాగా పక్కన కూర్చోపెట్టుకొని లేడు కదా అనేటువంటిది జనసేన వాదన. అరవ శ్రీధర్ పైన, జనసేన అధిష్టానం పైన కామెంట్ చేసేటువంటి వాళ్ళని ఏకీభవిస్తారా? కనీసము ఒక 3 men కమిటీ. అసలు జనసేన పార్టీనే లేదు. అసలు నేను ఏకీభవించడం లేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు తీసుకొచ్చిన క్వశ్చన్ అనేది ఉండదు చూడు, అసలు ఆ క్వశ్చనే నాకు తెలీదు. నేను ఆ క్వశ్చన్ కూడా ఆన్సర్ కూడా చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఇట్లాంటి వస్తూనే ఉంటాయి. కళ్ళకు కట్టినట్లుగా అంత సాక్ష్యాలు ఉన్నప్పుడు, అంత ఇదిగా ఉన్నప్పుడు, ఏమే అన్ని విషయాలు అక్కడే కనిపిస్తున్నప్పుడు మళ్ళా మీకు అట్లాంటి క్వశ్చన్ ఎందుకు వస్తుంది? వాళ్ళు ఇట్లాంటివి నీకు చేస్తూనే ఉంటారు. సోషల్ మీడియాలో ఇట్లాంటి క్వశ్చన్లు వేస్తూనే ఉంటారు. నువ్వు వాటిని పట్టించుకుంటూ పోతే ఇంక అంతే.